వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అవనీస్ వరల్డ్. శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, అమావాస్య. ఈరోజు శనివారం, భరణి నక్షత్రం. భరణి నక్షత్రాధిపతి యముడు, యమధర్మరాజు. ఈరోజు మనము అపమృత్యు దోషాలు, అపకంటకాలు, గండాల నుంచి బయటపడడం కోసం మృత్యుంజయ మంత్రాన్ని జపించాలి. ఓం మృత్యుంజయాయ నమః. ఓం మృత్యుంజయాయ నమః. ఓం మృత్యుంజయాయ నమః. ఈరోజు ఈ నామాన్ని జపించినట్లయితే అంతా మంచి జరుగుతుంది. పెద్దగా జరిగే చెడు కూడా చిన్నగా జరిగి వెళ్ళిపోతుంది. ఇక ఈరోజు మంచి మాట. మన జీవితంలో చాలా అనుకుంటూ ఉంటాం. మనం అన్ని బంధాలను పవిత్ర బంధాలనే అనుకుంటూ ఉంటాము. కానీ మన జీవితంలో మన ఎదుగుదలను చూసి అసూయపడేవారు మన బంధువులైన వ్యర్థమే. అదేవిధంగా మనం కష్టాల్లో ఉన్నప్పుడు కుటుంబ సభ్యులే, సోదరులు సోదరీమణులు మనకు నేనున్నాను అని చెప్పేసి ధైర్యాన్ని ఇవ్వనప్పుడు వాళ్ళు ఉన్నా వ్యర్థమే. బాధ్యతల్లో కూడా మనతో ఉండాలి తోడబుట్టిన వాళ్ళు. అదేవిధంగా సంబంధాలను వదులుకోవడం చాలా ఈజీ, కానీ కలుపుకోవడమే చాలా కష్టం. మనకి తెలుసు, వివాహ బంధం అనేది చాలా పవిత్రమైన బంధం. ఎప్పుడైతే వరుడు స్త్రీ మెడలో మాంగళ్య ధారణ చేస్తాడో అప్పుడు భర్త తన భార్యను భావిస్తాడు. అదేవిధంగా భర్తగా భార్య స్వీకరించినప్పుడు అది పవిత్ర బంధం అక్కడి నుంచి మొదలవుతుంది. తల్లి పిల్లల బంధం పవిత్రమైంది. ఏ బంధంలో అయితే అనుమానాలు, వ్యావహారిక బంధాలు జరగవో అది నిజమైన పవిత్ర బంధం. భార్యాభర్తలు ఒకరికొకరు అర్థం చేసుకుంటూ ఉండాలి. అలాగే భార్యకి భర్త విలువ ఇవ్వాలి, భర్తకి భార్య ఇవ్వాలి. సమయాన్ని, పరిస్థితులను అర్థం చేసుకునే బంధమే పవిత్ర బంధం. మీ జీవితం మీ చేతుల్లోనే ఉంటుంది. భార్య మీద భర్త అహంకారం చూపించిన, భర్త మీద భార్య అహంకారం చూపించిన ఆ బంధం అనేది దూరమైపోతుంది. బంధాల్లోనే కాదు, ఏ విషయంలో అయినా సరే అహంకార ధోరణి వల్ల అది మన నుండి దూరమైపోతుంది. ఇక మనందరికీ తెలుసు రామాయణంలో రావణుడు గురించి. అతను అజేయుడు, అన్ని లోకాలను జయించగలిగినవాడు. అయితే అతని తల్లి కైకసి రావణుడి కోసం తపస్సు చేస్తూ ఉంటుంది, శివుడి పూజ చేస్తుంది. తన పుత్రునికి మరణమే ఉండకూడదు అని చెప్పేసి ఇసుకతో చేసిన శివలింగాన్ని ప్రతిష్టాపించి పూజ చేస్తూ ఉంటుంది. ఆ తపస్సు గ్రహించిన ఇంద్రుడు ఆ పూజ గనక సంపూర్ణమైతే ఇక రావణాసురుడికి మరణమే ఉండదు. ఇప్పటికే అతడు అజేయుడు, లోకాలన్నీ జయిస్తూ వస్తున్నాడు. ఇక ఇది కూడా సంభవం జరిగితే ఇక అనర్థాలకు దారి తీస్తుందని చెప్పేసి సముద్రుడితో కలిసి అలలను రప్పించి ఆ శివలింగాన్ని అలలలో కలిపేసుకుంటాడు, సముద్రంలో కలిపేసుకుంటాడు. అప్పుడు కైకసి యొక్క పూజ అనేది భంగం కలుగుతుంది. ఇది గ్రహించిన రావణాసురుడు మానస సరోవరం పక్కనే కొన్ని మీటర్ల దూరంలోనే రాక్షస సరోవరం అని చెప్పేసి ఉంటుంది. అక్కడికి వెళ్ళి తపస్సును ఆచరిస్తాడు. అప్పుడు పరమశివుడు ప్రత్యక్షమయ్యి ఆత్మలింగాన్ని తనకి ఇస్తాడు వరంగా. కానీ పరమశివుడు ఏమని చెప్తాడు, ఈ ఆత్మలింగాన్ని నువ్వు ఎక్కడైనా కింద పెడితే అది అక్కడే ప్రతిష్ఠించబడుతుంది, మళ్ళీ తిరిగి రాదు అని చెప్తాడు. ఇక రావణాసురుడు బ్రాహ్మణుడు. నిత్యము సంధ్యా సమయాల్లో గాయత్రి మంత్రాన్ని, సంధ్యావందనాన్ని ఆచరిస్తూ ఉంటాడు. దానిని ఏం చేయాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉండగా ఎవరికైనా ఒకరికి ఇవ్వాలి అని చెప్పేసి చూస్తుంటే అక్కడికి వినాయకుడు ఒక చిన్న బాలుడి రూపంలో వస్తాడు. ఇక ఏ బాలక, దీన్ని చేతిలో పట్టుకో, నేను స్నానం ఆచరించి వస్తాను అని చెప్పేసి వినాయకుని చేతిలో పెట్టేసి వెళ్తాడు. ఇక వినాయకుడు చూసి నేను దీన్ని కింద పెడుతున్నాను, నేను ఇంటికి వెళ్ళాలి అని చెప్పేసి అంటాడు. వస్తున్న ఆగు అని రావణాసురుడు అంటాడు. ఇక వినాయకుడు ఏం చేస్తాడు, ఆ ఆత్మలింగాన్ని కిందన పెట్టేసి వెళ్తాడు. ఇక అది అక్కడే ప్రతిష్ఠింపబడుతుంది. అదే ఇప్పుడు మనకి ఉన్న
మహాబలేశ్వరంలో గోకర్ణలో ఉన్న మహాబలేశ్వరం. సో అక్కడ మనకి ఉన్నది ఆత్మలింగం. ఆ విధంగా జరుగుతుంది. చూసారు కదండి. తన తల్లి తపస్సుకి భంగం కలిగిందని చెప్పేసి అహంకార ధోరణితో ఇంకా గొప్పగా నేను సాధించి నా తల్లికి ఇవ్వాలి అని చెప్పేసి తన అహంకారాన్ని చూపిస్తే అది దూరమైపోయింది. జీవితం కూడా ఇంతే. ఇక ఈరోజు మన సంప్రదాయంలో మనకి శకునాలు అనేవి ఆచరిస్తూ ఉంటారు. అందులో కాకి పక్షి శాస్త్రంలో ఇంటిపైన కాకి అరిచి వెళ్ళింది అంటే ఏదైనా శుభవార్త వింటారు అని, లేదంటే ఇంటికి చుట్టాలు వస్తారు అని చెప్పేసి అర్థం. ఒకవేళ కాకి కంటిన్యూస్గా అలాగే అరుస్తూ ఉంటే ఏదైనా చెడు జరుగుతుంది అని అర్థం. ఒకవేళ కాకి మీ తలను తన్నుతూ వెళ్ళిందంటే త్వరలోనే అనారోగ్య పాలవుతారని చెప్పేసి అర్థం. అదేవిధంగా 4-5 కాకులు గుమిగూడి కంటిన్యూస్గా ఇంటిపైన అరుస్తున్నాయి అంటే పెద్ద ఎత్తున ఏదైనా గొడవలు జరుగుతాయని చెప్పేసి అర్థం. ఈ విధంగా పూర్వంలో శకునాలను ఆచరించేవారు. అలాగే రేపటి నుంచి జ్యేష్ఠమాసం అధిక మాసం ప్రారంభమవుతుంది. రేపటి నుంచి ఎవరైతే యాత్రలు, తపస్సు, ధ్యానం చేస్తారో, వ్రతాలు చేస్తారో అవి చాలా అక్షయమవుతాయి. అదేవిధంగా గాయత్రి మంత్రాన్ని జపం చేయడం, విష్ణు సహస్రనామ పారాయణ చేయడం, ఏదైనా పూజలు ఆచరించడం మంచిది. మనిషి నిర్వహించే 16 కర్మలు తప్పితే మిగతా ఏ పనులనైనా ఆచరించవచ్చు. తపస్సు, శాంతి పూజలకు, యజ్ఞయాగాదులకు మంచి మాసం ఇది. ఈ మాసంలో వివాహాలు, గృహప్రవేశాలు నిషిద్ధం. ఈ మాసంలో ఎంత పూజిస్తే అంత అది 100 రెట్ల పుణ్యఫలం అనేది మనకు దక్కుతుంది. ఇక ఈరోజు తారాబలం. నిత్య నక్షత్రం ఈరోజు భరణి నక్షత్రం. అశ్విని మఖ మూల నక్షత్రం వారికి సంపద తార, భరణి పుబ్బ పూర్వాషాఢ వారికి జన్మతార, కృతిక ఉత్తరాషాఢ వారికి పరమమిత్ర తార, రోహిణి హస్త శ్రవణ నక్షత్రం వారికి మిత్రతార, మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి నైదన తార, ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్రం వారికి సాధక తార, పునర్వసు విశాఖ పూర్వ భాద్ర నక్షత్రం వారికి ప్రత్యక్ తార, పుష్య అనురాధ ఉత్తర భాద్ర నక్షత్రం వారికి క్షేమతార, ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి విపత్తార. ఇక ఈరోజు వాస్తు పరిష్కారంలో భాగంగా చాలామంది గుడికి వెళ్ళాలని తయారవుతూ ఉంటారు. ఏదైనా పూజకు కానీ పండగలకు కానీ వెళ్ళాలని చెప్పేసి అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు. తీరా బయటికి వెళ్ళే సమయానికి నాకు వెళ్ళాలనిపిస్తలేదని చెప్పేసి ఇంట్లోనే ఉంటూ ఉంటారు. దీనికి కారణం ఏంటి అంటే ఏ ఇంటికైతే ఉత్తర వాయవ్యంలో దోషం ఉంటుందో ఆ ఇంట్లో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. దయచేసి దాన్ని చూసి సెర్చ్ చేసుకోండి. ఇక రేపు ఉదయం ఆచరించవలసిన పూజ. రేపు కృతికా నక్షత్రం ఆదివారం. రేపు 2 గోధుమ పిండి ప్రమిదలతో నెయ్యి పోసి దీపాల్ని వెలిగించి ఒక కంచంలో పెట్టి సూర్యునికి హారతి ఇవ్వండి. తదుపరి సూర్యాష్టకాన్ని కానీ ఆదిత్య హృదయాన్ని కానీ పారాయణ చేయండి. ఈ విధంగా ఎవరైతే చేస్తారో వారికి ఆరోగ్యంతో పాటు పేరు ప్రతిష్టలు, కీర్తి, గౌరవ మర్యాదలు ప్రాప్తిస్తాయి. ఇక ఈరోజు సాయంత్రం పాటించవలసిన యోగక్షేమం. ఎవరికైతే నరదృష్టి, నరఘోష కలుగుతూ ఉంటుందో ఆ ఇంటికి పట్టిన నరదృష్టి, నరఘోష తొలగడం కోసం ఈరోజు సాయంత్రం ఇంట్లో సాంబ్రాణితో ధూపాన్ని వేసి గోమూత్రంతో కానీ పసుపు నీటితో కానీ ఇల్లంతా ప్రోక్షించాలి. తదుపరి నిమ్మకాయతో ఇంటికి దృష్టి తీసి మీ ఎడమ కాలితో దాన్ని తొక్కి ఇంటి బయట పడేసి కాళ్ళు చేతులు శుభ్రం చేసుకొని ఇంట్లోకి వచ్చి అమ్మవారికి కుంకుమార్చన చేసి ఆ కుంకుమను ఇంటి సింహద్వారానికి, తులసి చెట్టుకు అద్ది తదుపరి మీ నుడిన ధరించండి. ఈ విధంగా ఈ పూజ ఆచరించినట్లయితే నరదృష్టి, నరఘోష తొలగిపోతాయి. ఇది ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.